ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఎప్పటికీ ఉంటాయి ఏమిటో త్వరగా కానివ్వండి. ఇలా సూరి పొరపాటున ఎవరైనా మర్చిపోయారేమో, మరోసారి జాగ్రత్తగా చూడండి. అలాగనే నాన్న నేను అలా పట్టిపోయిన దాకా వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఏమిటి ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు? మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు. ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి. నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. నచ్చలేదా? అవునండి, అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి? నన్ను తీసుకెళ్లాల్సింది. హలో సార్, సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళు కాదు, శైలజ. అయినా నాకు నచ్చలేదు. ఏమి నచ్చలేదు? సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా? అసలు మా శైలజ నచ్చలేదా? చెప్పండి, మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు కూడా అనొద్దు. మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. ఏదైనా చాలా డైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ వద్దు. చూపించండి. వద్దా? ఈ పెళ్లి చూపించండి. అది కాదండి, ఇలాంటి విషయాలను మనం ముందే తేల్చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి, ఈయనకి అన్ని డౌట్లే. అసలు పెళ్లి నెలకై కాపాడాల్సి చూపేసి ఇది. అసలు మా శైలికి ఇంత ఒకటి చెప్పండి, అసలు ఎన్ని వేల సంబంధాలు వచ్చింది తెలుసా? అసలు ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా? చెప్పండి. అందరికీ అవధాని ఆశీస్సులు. ఏమయ్యా అవధాని, నిశ్చితార్థానికి ముందు జాతకాలు చుట్టాలు రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా? ఏంటండి ఏమిటి అవధాని అంటే అలా తప్పనుకున్నారా? సెంటర్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి. రేపు మద్రాసు మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి. కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి. రాష్ట్రంలో మధ్యవర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి. ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారింట్లో శుభముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో 1000 బహాలు ఇవ్వాలని చెప్పి వచ్చాను. 1000 బహాలు? అవునండి. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎల్బీ హ్యాండిల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి. ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు. డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి 4 విధాలు అపహరించిపోతుంటాడు. పెళ్ళ ఆ మాట సత్య వినడు. బాగా చెప్పారండి. నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా. మా వారి గురించి కూడా చెప్పండి. నాకే అక్కర్లేదు. అక్కర్లా, ఆయన చేసి అక్కర్లా. మొహం చూస్తేనే తెలుస్తుంది. కళ్ళల్లో కారం, కడుపు వికారం. వాళ్ళందరినీ వదలవయ్యా, ముందు మా అమ్మాయి సంగతి చెప్పు. అలాగే పక్కకి జరగండి, పక్కకి జరగండి. ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు. ఓహో వెరీ గుడ్. మంచి జాతకురాలు, కావాలనుకున్నవనే దక్కించుకుంటుంది. కాబోయే భర్త మంచి మోసనవాడు. పెళ్ళైన 14 నెలల్లో వండండి పిండని కట్టుందండి. కానీ రాహులో ఒకడు అడ్డుపడుతున్నాడు, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా వాడిని ఏమీ చేయలేడు. అమ్మవారికి మొక్కు అంతా మధ్య జరుగుతుంది. నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇది అమ్మాయి, నీ పెళ్లికి నాకు కొత్త పెద్దలు సాపే వాళ్ళు తెలుసా? నాకు కూడా చూడండి సార్. రా బాబు, నువ్వేమ్మా వెళ్ళి తల్లి కూర్చో బాబు. వెరీ గుడ్. ఆహా, ఓహో దివ్యంగా ఉందయ్యా. ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి. అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా. ఏమిటయ్యా, ఎవరికి చెప్పకుండానే పిల్లని చూసేసావా? అమ్మాయి ఎవరు? ఇక్కడే ఉందండి. ఇక్కడ మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశానండి, నాకు నచ్చిందండి. ఎవరు? సస్పెన్స్. అయినా నాదే ఉందండి, మీరు చూడాల్సిన చెయ్యి నాది కాదు, ఆయనది. రండి బాబు కూర్చోండి. చేతి నిండా కత్తెరలు, బ్లేడ్లు అన్నీ కావాలనుకుంటాడు, ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీఠం మీద కూర్చునే యోగం కనపడటం లేదు. అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు ఏదండి? ఏది ఏమిటి లేదు? పెళ్లికి ఏది అసలు? సరిగ్గా చూడవయ్యా బాబు, 2 రోజులు పెళ్లి పెట్టుకున్నాం. ఏదండి పెళ్లి గీత లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు కరెక్ట్ గా. ఏమండి ఈ అవధానం వాడంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహాలు మూసుకొని గడగడా నిలబడవలసిందే. అటువంటి మీరు నన్ను ప్రశ్నిస్తారా? ఏమండి లేగో ఎందుకు రావమంటున్నారు? ఏమిటిట? కాంపౌండ్ కాలు పెట్టమని ప్రాణాలు తీసుకుంటావా? ఏం కూర్చావు? అక్షరాలు వేయించుకునే యోగం లేదా? వచ్చే యోగమే లేదా? నేను ఏంట్రా ఈ అవధానం మీదనే చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రుడిరా, నీకు ఈ జన్మలోనే కాదు 7 జన్మలో కూడా వివాహం ఉందిరా. సర్వ నక్షత్రాలు సాక్షిగా శపిస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః